హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే సోమవారం రోజు, మంగళవారం రోజు కొంచెం కొంచెం తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా సోమవారం రోజు ఉదయాన్నే లేచేసి ఇంకా డైలీ రొటీనే కదా! ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ రోజైతే మా స్వామి పూజ చేశారు. ఇంకా ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా ఈ రోజైతే నేను కొంచెం క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. వారంలో కంపల్సరీ ఏదో ఒక రోజు సోమవారం కానివ్వండి, శనివారం కానివ్వండి తప్పకుండా ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేస్తాననమాట. బయట మాకు సందు ఉంటుంది కదా, సందులో బయట మెట్లు మొత్తం చిమ్మేసేసి నీట్గా కడిగేస్తానండి. ఎందుకంటే పైన కాబట్టి మేము ఉండేది ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది, ఎక్కడికక్కడ నిలిచిపోతుందండి గాలికి. ఇంక అందువల్ల అయితే వారంలో ఒక్కరోజు మాత్రం కంపల్సరీ మొత్తం చిమ్మేసేసి నీట్గా కిటికీలు అన్నీ క్లీన్ చేసుకొని దుమ్ము ఎక్కడ కనిపించకుండా నీట్గా అంతా క్లీన్ చేసుకొని వాటర్ పెట్టి కడిగేస్తాను అనమాట. ఇంకెలా అయితే ఈరోజు సోమవారం కాబట్టి ఆ రోజు సోమవారం రోజు ఈ వారం అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఆ రోజు ఉదయం నుంచి అయితే మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నానండి. ఇంటి చుట్టూ కూడా వాటర్ పెట్టి కడిగేసేసాను. బెడ్షీట్లు అన్నీ మార్చేసాను. టీవీ కబోర్డ్ దగ్గర మొత్తం డస్ట్ అంతా దులిపేసాను. కిటికీల్లో డస్ట్ అంతా దులిపేసేసి ఎక్కడ నీట్గా సర్దేసుకున్నాను అనమాట. వారానికి ఒకరోజు ఇలా చేసుకున్నామంటే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వంట రూమ్లో పని అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు ఊరికి వెళ్దామని అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మా అమ్మాయిని తీసుకొని, మా అమ్మాయి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత 5:30 అట్లాగా టైంలో స్టార్ట్ అవ్వచ్చులే అని మా అమ్మాయి వచ్చేలోపు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మా తమ్ముడు మా మరదలు వాళ్ళకి మళ్ళీ అమ్మాయి పుట్టింది, పాప పుట్టింది. ఇంకా మా మరదలైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది అనమాట. చూసొద్దామనేసి ఇంకా ఆ రోజైతే వెళ్ళొద్దాము, ఆ రోజు సాయంత్రానికి వెళ్ళామంటే మరుసటి రోజు వచ్చేయచ్చు కదా అని ఇంకా ఆ రోజైతే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మా అమ్మాయికి అయితే అస్సలు కాలేజీ సెలవివ్వట్లేదు. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంకెళ్ళేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి వచ్చేద్దాంలే అని అయితే ఇంకా ఆ రోజైతే మొత్తం ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీ ఇంట్లో ఉన్నా కానివ్వండి, ఎక్కడికన్నా ఊరికి వెళ్తున్నా కానివ్వండి, ఈ క్లీనింగ్ అయితే తప్పనిసరి. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. ఎక్కడ ఏది లేకుండా ఏదన్నా మనకి తిన్నగా మిగిలినవి కానివ్వండి, ఏమీ లేకుండా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇంట్లో తలుపులేసి వెళ్తాం కాబట్టి ఇల్లంతా స్మెల్ వచ్చేసిద్ది. ఇంక అందువల్ల అయితే ఏమీ లేకుండా మొత్తం ఏమన్నా ఉన్నా కానీ తీసేసి పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి మొత్తం ఎక్కడ బాక్సులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం అట్లా చేసేసుకొని నీట్గా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకొని వెళ్తాను. ఇంకా జర్నీ చేసి వస్తాం కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పనులు చేసుకోవాలంటే కష్టం కదా. ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా ఉండేలాకైతే మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తానండి. ఇంకా వంట రూమ్లో కూడా ఆ రోజు మొత్తం తినేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అంతా చేసి అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో పని అంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా మా అమ్మ వచ్చేసరికి మొత్తం ఇంట్లో పని అయిపోయిందంటే ఇంక రెడీ అయ్యి వెళ్ళొచ్చులే అని ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. వంట రూమ్, గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేశానండి. ఇంకా మిగిలిన నేను ఇంకా అన్నం తిన్న గిన్నెలు మొత్తం కడిగి నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను. గ్యాస్ దగ్గర కౌంటర్ మొత్తం కూడా తడి క్లాత్ పెట్టేసి, పొడి క్లాత్ పెట్టేసి శుభ్రంగా తుడిచేసాను అనమాట. ఎందుకంటే బాగా బొద్దింకలు ఎక్కువ వస్తాయండి. లేకపోతే ఎక్కడ పెట్టేసామంటే బొద్దింకలు వస్తాయి. నాకు అస్సలు నచ్చదనమాట. ఇంకా ఇలా అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను.
చూసారు కదండీ! ఇంకా కిచెన్ మొత్తం ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇక మొత్తం గ్యాస్ స్టవ్ కూడా మొత్తం నీట్‌గా క్లీన్ చేశానండి. ఊరికెళ్ళొచ్చేసరికి ఇలా నీట్‌గా ఉందంటే, మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఊరికెళ్ళి వచ్చి, మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదా! నేనెప్పుడైనా ఇలా ఊరికెళ్ళేటప్పుడైనా ఇంట్లో ఉన్న ఇదంతా మామూలేను. ఇంకొంచెం పాలుంటే కాచేసి గ్లాసులో పోసాను తాగేసి ఎళ్ళొచ్చని. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కానీ పాడైపోతాయి అందుకనైతే గ్లాసులో పోసి పెట్టేశానండి. ఇంకా బట్టలన్నీ ఉంటే బట్టలు మడతేసాను. ఇల్లంతా చిమ్మేశాను. ఇంకా కబోర్డ్‌లు, డస్ట్‌లు మొత్తం అంతా ఉదయాన్నే దులిపేశాను కదా! చూసారు ఇంకా సాయంత్రం బయలుదేరిపోయి ఊరెళ్ళేసరికి నైట్ 8 అయిందండి. ఇంకా ఆ రోజు నైట్ ఉండేసి మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి ఇంకైతే బయలుదేరదామనేసి ఆ రోజైతే ఊర్లో ఉన్నానండి. ఇంకా మన ఇంటి దగ్గర ఉంటేనే టెన్షన్స్ అండి. పనులు, టిఫిన్‌లేం చేయాలి, కూరలేం చేయాలి, ఈ టెన్షన్‌లతోనే సరిపోయిద్దనమాట. ఇంకా పుట్టింటికెళ్ళామంటే ఇంకా టెన్షన్‌లేం పట్టవు మనకి. శుభ్రంగా వాళ్ళు వండి పెడతారు, చేసి పెడతారు. తిని కూర్చోవటం ఉన్న ఒక్క రోజైనా కానివ్వండి ప్రశాంతంగా గడిపి రావచ్చు. ఇంక నేను కూడా ఆ రోజంతా కూడా ప్రశాంతంగా పిల్లలతో అయితే గడిపేసి, మా అమ్మ వాళ్ళు వండి పెడితే ప్రశాంతంగా కూర్చొని తిని, పిల్లలతో ఆడుకోవటం, ఇలా ప్రశాంతంగా అయితే ముందు రోజు నైట్ ఎళ్ళాను. మరుసటి రోజు మళ్ళీ భోజనం చేసుకొని బయలుదేరిపోయానండి. ఇక ఉండాలనిపించినా కానీ మా అమ్మాయికైతే కాలేజ్ ఉందనమాట. కాలేజీల్లో అయితే అసలు ఊరుకోరండి. సెలవులు అస్సలు ఇవ్వట్లేదనమాట. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని గోల చేస్తున్నారు. ఇంకా ఉన్న ఒక్కరోజైనా పిల్లలతో ప్రశాంతంగా గడిపి బయలుదేరానండి. ఇంకా ఊరికొచ్చేటప్పుడైతే మా పెద్దదైతే ఉండత్తా అనింది. మళ్ళొస్తాలేమ్మా పండగకొస్తాలే అని చెప్పి వచ్చేసాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరిపోయి ఇంటికొచ్చేసరికి నైట్ నాకైతే మళ్ళీ 8 అయిపోయిందనమాట. ఇంకా ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాను. నమస్తే.